హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సివిల్ ఇండెక్స్. ఈ వీడియో లెక్చర్లో నేను లామినార్ ఫ్లో పార్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనము పార్ట్ 1లో ఏం డిస్కస్ చేసామంటే వెరీ బేసిక్స్, లామినార్ ఫ్లో డెఫినేషన్, ఎగ్జాంపుల్స్, అప్లికేషన్స్, రేనాల్డ్స్ నంబర్ వ్యాలిడిటీ, నెక్స్ట్ రేనాల్డ్స్ నంబర్ ఫాలోడ్ బై సర్క్యులర్ విత్ సర్క్యులర్ పైప్లో లామినార్ ఫ్లో పోతున్నప్పుడు వెలాసిటీ కామా షియర్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన క్వశ్చన్స్ చూసాం. సో ఇప్పుడు పార్ట్ టూలో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంటే సర్క్యులర్ పైప్లో లామినార్ ఫ్లో వెళ్తున్నప్పుడు హైడ్రాలిక్ గ్రేడియంట్ ఎలా ఉంటుంది, ప్రెషర్ గ్రేడియంట్ ఎలా ఉంటుంది, డిశ్చార్జ్ వెలాసిటీతో ఎలాంటి రిలేషన్ని కలిగి ఉంటుంది, అండ్ అదర్ పారామీటర్స్ మధ్య ఎలాంటి రిలేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, దాంతోపాటు మనము ప్యారలల్ ప్లేట్స్కి సంబంధించిన వెలాసిటీ, షియర్, హైడ్రాలిక్ గ్రేడియంట్, డిస్ట్రిబ్యూషన్స్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ స్పెషల్ ఫ్లోస్ ఏమైనా ఉంటే లైక్ కౌటీ ఫ్లో లాంటివి ఉంటే అది కూడా చూస్తాం. సో నెక్స్ట్ పార్ట్ త్రీలో నేను ఎక్స్క్లూజివ్లీ కరెక్షన్ ఫ్యాక్టర్స్ లైక్ కైనెటిక్ ఎనర్జీ కరెక్షన్ ఫ్యాక్టర్ ఆల్ఫా, మొమెంటం కరెక్షన్ ఫ్యాక్టర్ బీటాని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే రైట్. సో నాకు పార్ట్ 3కి సంబంధించిన క్వశ్చన్స్ దొరకట్లేదు. వేరియస్ క్వశ్చన్స్, మంచి నాలెడ్జ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ మన దగ్గర ఓన్లీ ఒక 7-8 ఉన్నాయి. సో ఐ విల్ ట్రై టు కలెక్ట్ మోర్ క్వశ్చన్స్. ఎందుకంటే ఇది చాలా అన్కవర్డ్ ఏరియా, చాలా బుక్స్లో అన్కవర్డ్ ఏరియా, బట్ క్వశ్చన్స్ ఆర్ కమింగ్ ఫ్రీక్వెంట్లీ. ఈ టాపిక్ పైన, ఆల్ఫా బీటా పైన చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. స్టాండర్డ్సే కాకుండా రేపు పొద్దున దాన్ని న్యూమరికల్ ఓరియంటెడ్గా ఇస్తే ఎలా చేయాలో కూడా చేస్తాను. సో we'll enter into the questions. Next, question number 21. Laminar flow through circular tube was studied experimentally by. Okay, right. So మనకు తెలుసు ఏంటి అంటే Navier-Stokes equation based on the forces suitable for laminar flows. Any type of laminar flow. ఏంటి నేవియర్-స్టోక్స్ ఈక్వేషన్ అనేది లామినార్ ఫ్లోస్ కి బై డిఫాల్ట్ గా అప్లై చేయొచ్చు. కానీ తను ఏమంటున్నాడు, లామినార్ ఫ్లో త్రూ ఎ సర్క్యులర్ ట్యూబ్ విత్ లామినార్ ఫ్లో గివెన్ బై హెగెన్ అండ్ పాయిజుయిల్లీ. ఓకే, సో దిస్ ఈస్ లామినార్ విత్ circular pipe, laminar in combination of circular pipe లో laminar flows పోతున్నప్పుడు మనం హేగెన్ అండ్ పాయిజుయిల్లీ వాడాలి. సో ఆన్సర్ మస్ట్ బి సి ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే రైట్. అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే హేగెన్ పాయిజుయిల్లీ ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ ఫర్ లామినార్ సర్క్యులర్ పైప్, is only valid for laminar and circular pipe. So next ఇంకొక ఇంపార్టెంట్ ఈక్వేషన్ ఉంది, జనరల్ ఈక్వేషన్, డార్సీస్ వేస్బ్యాచ్ ఈక్వేషన్. HF is equal to FL V square by 2GD. ఇక్కడ V అంటే V యావరేజ్ అని, సో యావరేజ్ వెలాసిటీ తీసుకోవాలని. So this equation more suitable for turbulent flows rather laminar flows, but it can work for the both flows. But మీకు క్వశ్చన్ లో లామినార్ విత్ సర్క్యులర్ పైప్ ఇస్తే మాత్రం హైగెన్ అండ్ పాయిజుయిల్లీ ఈక్వేషన్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, చాలా మంది మిస్టేక్ చేస్తారు. లామినార్ సర్క్యులర్ పైప్ అని చెప్పినా కూడా ఈ ఈక్వేషన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్స్క్లూజివ్లీ లామినార్ సర్క్యులర్ పైప్ కి హేగెన్ అండ్ పాయిజుయిల్లీ తీసుకోవాలి. చాలా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇది తీసుకుంటారు, HF is equal to FL V square by 2GD తీసుకొని
హైడ్రాలిక్ గ్రేడియంట్ హెడ్ లాస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో అలా చేయడం తప్పు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. In steady laminar flow of a liquid through a circular pipe of internal diameter capital D carrying a constant discharge, the hydraulic gradient is inversely proportional to. Hydraulic gradient is inversely proportional to అన్నారు. ఓకే, సో ఏమన్నాడండి? In a laminar flow liquid through a circular pipe. So laminar with circular pipe. Laminar with circular pipe given by Hagen and Poiseuille. సో ఆ ఈక్వేషన్ చూడాలి మీరు. ఓకే, ఆ ఈక్వేషన్ తీసుకొని ఈ రిలేషన్ ఎగ్జిస్ట్ చేయాలి. అలా కాకుండా మీరు డార్సీ వేస్ బ్యాచ్ ఈక్వేషన్ చేస్తే ఖచ్చితంగా తప్పు చేస్తారు. డార్సీ వేస్ బ్యాచ్ ఈక్వేషన్ చేస్తే ఏమొస్తుంది? హెచ్ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ఎల్వి స్క్వేర్ బై 2GD. ఇదే ఈక్వేషన్ ని మనము డిశ్చార్జ్ లోకి మారిస్తే ఎఫ్ఎల్క్యూ స్క్వేర్ బై 12D⁵. సో హైడ్రాలిక్ గ్రేడియంట్ హెచ్ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు D⁵. ఆప్షన్ డి పెట్టేసి వస్తారు, అది రాంగ్. సో దిస్ ఇస్ ద రాంగ్ అప్రోచ్. ఇది రాంగ్ అండి. సర్క్యులర్ అండ్ లామినార్ అని ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా హేగెన్ అండ్ పాయిజుల్లీ వాడాలి. సో చూద్దాం, హేగెన్ అండ్ పాయిజుల్లీ ప్రకారం మనకు ఎలాంటి ఈక్వేషన్స్, ఎలాంటి రిలేషన్ వస్తుందో. సో మనకు తెలుసండి, విఆర్ ఇజ్ ఈక్వల్ టు రేడియల్ వెలాసిటీ -1/4μ ఇంటూ dp/dx ఇంటూ క్యాపిటల్ R స్క్వేర్ మైనస్ స్మాల్ r స్క్వేర్ అని. ఇంకొకటి కూడా తెలుసు, విమాక్స్ ఎక్కడ వస్తుంది? సర్క్యులర్ పైప్ లో సెంటర్ లో వస్తుంది. సెంటర్ లో ఆర్ వాల్యూ ఎంత? 0. కాబట్టి ఆర్ వాల్యూ 0 -1/4μ dp/dx ఇంటూ క్యాపిటల్ R స్క్వేర్. ఓకే, నెక్స్ట్ మనకు తెలుసు ఇంకొక పాయింట్, వి యావరేజ్ ఈజ్ Vmax/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు -1/8μ dp/dx ఇంటూ R స్క్వేర్. సో ఈ R స్క్వేర్ ని మనం మళ్ళీ ఏం రాద్దాము అంటే క్యాపిటల్ D/2 అని రాద్దాం. సో ఇదేమవుతుంది? -1/8μ dp/dx 2 స్క్వేర్ అంటే 4 into 8 32μ dp/dx ఇంటూ క్యాపిటల్ D స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు వి యావరేజ్. సో మనం ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు? ఇప్పుడు ఏం చేద్దామంటే అండి, ఫస్ట్ డిపిని డెల్టా పి అనొచ్చు. డిపి అంటే చేంజ్ ఇన్ ప్రెషర్ కాబట్టి డెల్టా పి అనొచ్చు. డిఎక్స్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ఏంటి? ఇది ఎక్స్ డైరెక్షన్, ఇది వై డైరెక్షన్ పైప్ లో. సో ఎక్స్ డైరెక్షన్ లో మనకు లెంత్ ఉంటుంది. సో వీ కెన్ రీప్లేస్ దిస్ విత్ ఎల్. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు డెల్టా పి/ఎల్ ఇట్ సైడ్ పెట్టేసేయండి. ఒక సైడ్ పెట్టేసి మిగతా థింగ్స్ అన్ని ఒకవైపు తీసుకెళ్ళండి. 32μ వి యావరేజ్ బై డి స్క్వేర్. 32μ వి యావరేజ్ బై డి స్క్వేర్. సో ఇది ఈక్వేషన్. డెల్టా పి/ఎల్ ఇజ్ ఈక్వల్ టు 32μ వి బై డి స్క్వేర్. ఇక్కడ వి అంటే వి యావరేజ్ అని. సో ఎప్పుడైనా చూడండి, Q ఇజ్ ఈక్వల్ టు ఏవి అంటే ఇక్కడ వి అంటే వి యావరేజ్ అని. హెచ్ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ఎల్వి స్క్వేర్ బై 2GD. ఇక్కడ వి అంటే వి యావరేజ్ అని. నెక్స్ట్ P by gamma ప్లస్ వి స్క్వేర్ బై 2G ప్లస్ Z ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే ఇక్కడ వి యావరేజ్ అని. అన్ని ఫార్ములాలు, ఆల్ ఫార్ములాస్ హ్యావింగ్ వి దట్ ఈస్ వి యావరేజ్. మీరు ఇది బాగా రిజిస్టర్ చేసుకోవాలి. మీరు ఏదైనా ఒక ఫ్లోలో వి తీసుకుంటున్నారంటే అది బై డిఫాల్ట్ గా వి యావరేజ్. లెట్ us టేక్ ఓపెన్ ఛానల్, వి ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ √RS. ఇది కూడా వి యావరేజే. వి ఈజ్ ఈక్వల్ టు 1/n R⁻²/3 S⁻1/2. ఇది కూడా వి యావరేజే. ఓకే, మనము బుక్ లో ఏదైనా ఫార్ములా రాసామంటే అది బై డిఫాల్ట్ గా వి యావరేజ్ అని. ఓకేనా, రైట్. సో దిస్ ఈక్వేషన్ కాల్డ్ యాజ్ పాయిజుల్లీ ఈక్వేషన్.
delta P by L is equal to hydraulic gradient is equal to head loss. Hg అంటే hydraulic gradient. ఓకే. hydraulic gradient అంటే ఏంటండి? pressure drop per unit length. Pressure drop per unit length is equal to 32 mu v by d square. ఓకే. మళ్ళీ మనం ఇక్కడ ఇంకొక పాయింట్ రాయొచ్చు. ఏంటి అంటే q is equal to AV, v అంటే మళ్ళీ q by a. ఇది ఆల్రెడీ సర్క్యులర్ ట్యూబే కాబట్టి q is equal to pi by 4 d square అని రాయొచ్చు. సో ఇలా రాస్తే మీ ఈక్వేషన్ ఏమవుతుందో చూడండి. 32 mu వీని మళ్ళీ మనము q by pi by 4 d square తో రీప్లేస్ చేయండి. 32 mu q by pi by 4 d square into d square కదా. సో ఈ 4ని పైకి పంపండి. పైకి పంపితే ఏమవుతుంది? 32 into 4 which is 128 mu cube. ఓకే. సో మీరు ఇలా రాయొచ్చు. ఏంటి? ప్రెషర్ డ్రాప్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీలో రాయొచ్చు, ప్రెషర్ డ్రాప్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ డిశ్చార్జ్ లో రాయొచ్చు. సో ఫైనల్ గా ఈ ఈక్వేషన్ ఏమైందో చూడండి. 128 mu cube by pi into d power 4. ఓకే. సో ఇక్కడ నుంచి మీరు ఏం చెప్పొచ్చు? రిలేషన్ hydraulic gradient head loss is inversely proportional to d power 4 అని చెప్పొచ్చు. అదే విధంగా వాళ్ళు ప్రెషర్ గ్రేడియంట్ అడుగుతారు. సేమ్ ప్రాసెస్ లో ప్రెషర్ గ్రేడియంట్ కూడా అడుగుతారు. ప్రెషర్ గ్రేడియంట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా పి బై గామా. సో డెల్టా పి బై గామా చేయాలి అంటే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు డెల్టా పి బై గామా ఈజ్ ఈక్వల్ టు డెల్టా పి అంటే ఏం రాయొచ్చు? ఈ ఎల్ అటు పంపించేస్తే 32 mu vl బై డి స్క్వేర్. బట్ గామాతో డివైడ్ చేశారు కాబట్టి ఇటు సైడ్ కూడా గామాతో డివైడ్ చేయండి. ఇది ప్రెషర్ గ్రేడియంట్. అండ్ ఇదే ఈక్వేషన్ ని డిశ్చార్జ్ లో రాస్తే 128 mu ql బై గామా పై డి పవర్ 4 గా రాయొచ్చు. గామా పై డి పవర్ 4 గా రాయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇది హైడ్రాలిక్ గ్రేడియంట్ అంటే ప్రెషర్ డ్రాప్ పర్ యూనిట్ లెంగ్త్. ప్రెషర్ గ్రేడియంట్ అంటే ఏంటి అంటే ప్రెషర్ డ్రాప్ పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్. ప్రెషర్ డ్రాప్ పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్. ఓకే. సో this simply z and this is p by gamma. ఏది మన బెర్నౌలీ ఈక్వేషన్ లో p by gamma plus v square by 2g plus z is equal to కాన్స్టెంట్ అన్నాం కదా. ఇందులో p by gamma వీళ్ళు, z వీళ్ళు. ఓకే. అలా మీరు గుర్తుపెట్టుకోవడానికి చెప్పాను. సో దే కెన్ ఆస్క్ యూ ద ప్రెషర్ గ్రేడియంట్ ఆల్సో. They can ask you the pressure drop also. So last one is pressure drop. Pressure drop and you have to express only delta P. Delta P is equal to 32 mu VL by D square or 128 mu QL by pi D power 4. So ఈ 3 ఈక్వేషన్స్ చూడండి, 1 2 3. ఈ 3 ఈక్వేషన్స్ లోంచి రిలేషన్స్ అనేవి అడుగుతున్నాడు ఎగ్జామ్స్ లో. రిలేషన్ అడుగుతున్నాడు. చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ దీస్ ఆర్ వ్యాలిడ్ ఫర్ లామినార్ విత్ సర్క్యులర్ షేప్, సర్క్యులర్ పైప్. లామినార్ ఫ్లో సర్క్యులర్ పైప్ లో పోతున్నప్పుడు మాత్రమే వీటిని వ్యాలిడ్ చేయాలి. ఓకేనా? రైట్. సో నౌ సీ ద క్వశ్చన్ నెంబర్ 22. In steady laminar flow of a liquid through a circular pipe of internal diameter T carrying a constant discharge, the hydraulic gradient. So we know that
hydraulic gradient HF is equal to Hg is equal to 32 mu VL, sorry, 32 mu V by d square, or 128 mu q by pi into d power 4. So head loss is inversely proportional to d power 4. So answer must be C for this question. C for this question. ఆన్సర్ మస్ట్ బి సి ఫర్ దిస్ క్వశ్చన్. సో ఎవరైతే డార్సీస్ వేస్ బ్యాచ్ లో వెళ్ళి డి పవర్ 5 పెడతారో వాళ్ళ క్వశ్చన్ రాంగ్ అయిపోతుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, రైట్? ఎస్, దిస్ ఈజ్ మై దిస్ ఈజ్ మై ఫ్రెండ్ నోట్. ఇది మా ఫ్రెండ్ నోట్స్ అండి. నా ఇంజనీరింగ్ సర్వీసెస్ నోట్స్ పోయింది, సో తనది నేను తీసుకున్నాను. తన దగ్గర ఒక మంచి క్వాలిటీ ఉంది, చూడండి. ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ నేను రౌండ్ అప్ చేసిన పొజిషన్ లో మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఏంటంటే లామినార్ ఫ్లో త్రూ పైప్. పైప్ ఇన్ ద సెన్స్ సర్క్యులర్ షేప్. సర్క్యులర్ షేప్ ఉంటేనే, గుర్తుపెట్టుకోండి, సర్క్యులర్ షేప్ ఉంటేనే దాన్ని పైప్ అంటాం, లేదంటే డక్ట్ అంటాం. డక్ట్ అంటే ఏంటి? అదర్ దాన్ సర్క్యులర్ షేప్. అదర్ దాన్ సర్క్యులర్ షేప్ కాండ్యూట్. ఓకే, పైప్ అంటే ఏంటి? సర్క్యులర్ కాండ్యూట్. సర్క్యులర్ కాండ్యూట్, సర్క్యులర్ షేప్ ఉంటేనే దాన్ని పైప్ అనాలి. కాబట్టి సో లామినార్ ఫ్లో త్రూ సర్క్యులర్ షేప్ కాండ్యూట్ లో మనం ఏం చేస్తున్నాము అంటే హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎల్వి స్క్వేర్ బై 2GD తీసుకుంటే తనకి రాంగ్ వచ్చిందని రాసుకున్నాడు. చూడండి, హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎల్వి స్క్వేర్ బై 2GD. దిస్ ఈజ్ మై రాంగ్ థింకింగ్, బట్ ద కరెక్ట్ థింకింగ్ ఈజ్ దిస్. ఇదేమి ఈక్వేషన్? హేగెన్ అండ్ పాయిజులీ ఈక్వేషన్, రైట్? సో ఇక్కడ కూడా చూడండి, హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 128 mu QL by pi gamma into d power 4. హెచ్ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు క్యూ. బట్ మీరు గనక ఇది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే, డార్సీస్ వేస్ బ్యాచ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మీకు ఎఫ్ఎల్ క్యూ స్క్వేర్ బై 12 d పవర్ 5 వస్తుంది. సో హెచ్ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ఈజ్ ప్రపోర్షనల్ టు క్యూ స్క్వేర్ వస్తుంది. ఇది నా రాంగ్ థింకింగ్ అని రాసుకున్నాడు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎఫెక్టివ్ రిప్రజెంటేషన్ ఆఫ్ నోట్స్. మీరు కూడా ఏదైనా తప్పులు చేస్తే ఇలా రాసుకోండి, సో దట్ ఇంకోసారి ఆ తప్పు చేయకుండా ఉంటారు. ఓకే, సో నాకు ఈ ప్రజెంటేషన్ బాగా నచ్చిందండి. లైక్ నేనేం తప్పు చేస్తున్నా అన్నది ముందే కనుక్కొని ఆ తప్పుని రాయడం వల్ల ప్రతిసారి ఆ తప్పు స్ట్రైక్ అవుతా ఉంటది. ఓకే, నేను ఈ తప్పు చేసిన ఇంకోసారి చేయద్దు, నేను ఈ తప్పు చేసిన ఇంకోసారి చేయద్దు. రేపు పొద్దున ఎగ్జామ్ లో ఇదే క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ చూడగానే ఫేస్ మీద ఒక స్మైల్ వస్తుంది. ఎందుకంటే నేను చాలాసార్లు తప్పులు చేసిన ఈ క్వశ్చన్ మీద, కాబట్టి ఇప్పుడు చేయకూడదు అని. సో విల్ గెట్ కాన్ఫిడెన్స్. ఎగ్జామ్ వల్ల మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. For a laminar flow, the reduction of radius to half will increase the pressure gradient. సో ఇప్పుడు అడుగుతుంది ప్రెషర్ గ్రేడియంట్ అంటే డెల్టా పి బై గామా. డెల్టా పి బై గామా ఈజ్ ఈక్వల్ టు 128 mu QL by gamma pi d power 4. So pressure gradient inversely proportional to d power 4 and pressure gradient inversely proportional to r power 4. Actually 16 r power 4. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు? ప్రెషర్ గ్రేడియంట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r పవర్ 4. సో ప్రెషర్ గ్రేడియంట్ ఆఫ్ 2 బై ప్రెషర్ గ్రేడియంట్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు r1 పవర్ 4 బై r2 పవర్ 4. ఓకే, సో మనకు తెలుసు హాఫ్ కి తగ్గింది అంట. r2 ఈజ్ ఈక్వల్ టు r1 బై 2. సో ప్రెషర్ గ్రేడియంట్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ గ్రేడియంట్ ఆఫ్ 1 ఇంటూ r1 power 4 by r1 by 2 power 4. So pressure gradient of 2 is equal to 16 times of pressure gradient of 1. So it is increased by 16 times. 16 times. ఓకే, సో ఇదే పనిని మీరు ఇలా చేశారనుకోండి, రాంగ్ అయిపోతుంది. చూడండి, ఎఫ్ఎల్ క్యూ స్క్వేర్ బై 12 d పవర్ 5. సో అప్పుడు ఏమవుతుంది ఆన్సర్? ప్రెషర్ గ్రేడియంట్ ఏమవుతుంది ఆన్సర్? 32 టైమ్స్ అవుతుంది. సో ఆ ఆప్షన్ ఉందా? లేదు. ఎందుకంటే లామినార్ ఫ్లోలో హెగెన్ అండ్ పాయిజులీ ఈక్వేషన్ మాత్రమే వాడాలి. బాగా రిజిస్టర్ చేసుకోండి ఈ పాయింట్.
చాలా మంది తప్పు చేస్తూ ఉంటారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, హెగెన్ అండ్ పాయిజన్లీ వాడాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. The pressure drop per unit length. Pressure drop per unit length called as head loss. Head loss is equal to 32 mu v by d square. So answer will be C for this question. Okay. Next question number 25. The last pressure head for the laminar flow through pipes. Laminar flow through pipes. Loss of pressure head. Pressure head loss అవ్వడం ఎలా ఉంటుంది అన్నాడు. సో లాస్ ఆఫ్ ప్రెషర్ హెడ్ డెల్టా పి బై ఎల్ కానీ డెల్టా ఆర్ డెల్టా పి బై గామా కానీ ఎలా ఉంటాయో చూద్దాం. సో మనకు తెలుసు డెల్టా పి బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు 32 మ్యూ వి బై డి స్క్వేర్ అని. అదేవిధంగా డెల్టా పి బై గామా ఈజ్ ఈక్వల్ టు 32 మ్యూ విఎల్ బై గామా డి స్క్వేర్ అని. సో ఈ బోత్ కూడా మనకు ఎలా ఉన్నాయి? డెల్టా పి ప్రెషర్ హెడ్ లాస్ ఈజ్ ప్రపోర్షనల్ టు వెలాసిటీ. So it is directly proportional to velocity. So answer must be B for this question. So అదే మీరు డార్సీస్ వేస్ బ్యాచ్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, తప్పైపోతుంది. స్క్వేర్ ఇదిగోండి ఆప్షన్ ఏ స్క్వేర్ ఆఫ్ ద వెలాసిటీ. మీరు అది చూడగానే ఓకే హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ఎల్బి స్క్వేర్ బై 2 వి కి పవర్ 2 ఉంది కాబట్టి స్క్వేర్. రాంగ్, దిస్ ఇస్ రాంగ్. సో ఓన్లీ కరెక్ట్ వన్ ఈజ్ ఆప్షన్ బి, బికాస్ లామినార్ త్రూ సర్క్యులర్ పైప్ ఈస్ గివెన్ బై ద స్టడీ ఆఫ్ హేగెన్ అండ్ పాయిజన్లీ. చాలా మంది తప్పు చేస్తారండి, అందుకే నేను ఇన్నిసార్లు రిజిస్టర్ చేస్తున్నాను ఈ పాయింట్. చాలా మంది తప్పు చేస్తారు ఈ పాయింట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ఇన్ కేస్ ఆఫ్ లామినార్ ఫ్లో త్రూ పైప్స్ డిశ్చార్జ్ ఆర్ ఫ్లో రేట్స్ వేరీస్ అన్నాడు. లామినార్ ఫ్లో త్రూ పైప్స్ అన్నాడు కాబట్టి మనకు తెలుసండి ఏంటి, డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు 128 మ్యూ క్యూఎల్ బై పై డి పవర్ 4 అని. సో Q is proportional to delta P, Q is inversely proportional to mu, Q is proportional to d power 4. ఈ 3 పాయింట్స్ చెక్ చేసుకోండి. అదేవిధంగా Q is inversely proportional to L, అది కూడా పాయింట్. ఓకే, ఈ 4 పాయింట్స్ చెక్ చేసుకోండి. లీనియర్లీ విత్ ప్రెషర్ డ్రాప్ అక్రాస్ ద లెంత్ ఆఫ్ ద, ఎస్ లీనియర్, కరెక్ట్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్, ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ ఇన్వర్స్లీ యాజ్ విస్కాసిటీ, కరెక్ట్, ఆప్షన్ బి కూడా కరెక్ట్. నెక్స్ట్ యాజ్ ఫోర్త్ పవర్ ఎక్స్పోనెంట్ ఆఫ్ రేడియస్ ఆఫ్ పైప్, డయామీటర్ అన్న రేడియస్ అన్న ఒకటే కదా, ఎస్ ఇది కూడా కరెక్ట్. సో 3 కరెక్ట్. సో ఆన్సర్ మస్ట్ బి ఆల్ ఆఫ్ ద అబోవ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. ఇన్ లామినార్ ఫ్లో లోకల్ ఇన్స్టెబిలిటీ అక్కర్స్ ఫస్ట్ ఎట్ ఏ పాయింట్ వేర్, ఫస్ట్ ఎక్కడ వస్తుంది అన్నాడు కదా. మనము రెనాల్డ్స్ నంబర్ యొక్క స్కేల్ చూద్దాం. ఇది 0 స్కేల్, ఇది 2000 స్కేల్, ఇది 4000 స్కేల్. సో ఇటువైపు ఉన్న అన్ని ఫ్లోస్ ని మనం ఏమన్నాము, టర్బులెంట్ అన్నాము. ఇటువైపు ఉన్న ఫ్లోస్ ని ఏమన్నాము, లామినార్ అన్నాము. ఓకే, సో ఇక్కడ ఉన్న ఫ్లోస్ ని మనం ఏమన్నాము, ట్రాన్సిషనల్ అన్నాము. సో లోకల్ ఇన్స్టెబిలిటీ, సో బేసిక్ గా లామినార్ ఫ్లోస్ అనే వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారు 0 to 2000 మధ్యలో. సో టర్బులెంట్ అనే వాళ్ళు మోర్ దాన్ 4000 దగ్గర స్ట్రాంగ్ గా ఉంటారు. బట్ ట్రాన్సిషనల్ ఇస్ ద ఇన్స్టెబిలిటీ ఫ్లో. సో ఎప్పుడైతే మీ రేనాల్డ్స్ నంబర్ 2000 రీచ్ అవుతుందో అప్పుడు ట్రాన్సిషనల్ అవుతుంది. కాబట్టి సో లామినార్ ఫ్లో రేనాల్డ్స్ నంబర్ 2000 రీచ్ అవ్వగానే లోకల్ ఇన్స్టెబిలిటీ వచ్చేస్తుంది. సో అలాంటి ఆప్షన్ కోసం వెతకండి. సో లామినార్ ఫ్లో 2000 కి ఈక్వల్ అవడంతో ఇన్స్టెబిలిటీ వస్తుంది. కాబట్టి 2000 ఆప్షన్ లేదు కాబట్టి వాట్ యు కెన్ డూ, రేనాల్డ్స్ నంబర్ ఈక్వేషన్, రేనాల్డ్స్ నంబర్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు రేనాల్డ్స్ ఫార్ములా చూడండి, రో విడి బై మ్యూ. ఇక్కడ ఆర్ఈ ఈజ్ ఈక్వల్ టు రో విడి బై మ్యూలో ఇక్కడ వి అంటే బై డిఫాల్ట్ గా వి యావరేజ్ అని. ఓకేనా, రైట్. సో ఆప్షన్ సి మస్ట్ బి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇది రేనాల్డ్స్ నంబర్ యొక్క డెఫినేషన్. రేనాల్డ్స్ నంబర్ ఎప్పుడైతే మాక్సిమం అవుతుందో లామినార్ ఫ్లోలో అప్పుడు ఇన్స్టెబిలిటీ వచ్చేస్తుంది. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 27 కి ఆన్సర్ వచ్చేసి సి. క్వశ్చన్ నెంబర్ 28. ఫర్ ఫ్లూయిడ్ బిట్వీన్ 2 ప్యారలల్ ప్లేట్స్ ద వెలాసిటీ ఈస్, రైట్. ఇప్పుడు కేస్ 2, కేస్ 1 ఎవరు, ప్యారలల్ సర్క్యులర్
పైప్లో లామినార్ ఫ్లో. ఇప్పుడు ప్యారలల్ ప్లేట్స్ విత్ లామినార్ ఫ్లో, ఓకే రైట్. ఇది ఒక ప్లేట్ అండి. దిస్ ఈజ్ ఫిక్స్డ్ ప్లేట్. దిస్ ఈజ్ ఆల్సో ఫిక్స్డ్ ప్లేట్. సో ఇలా ఇందులోంచి సమ్ డిశ్చార్జ్ పోతుంది, క్యూ డిశ్చార్జ్ పోతుంది. దిస్ టూ ప్లేట్స్ ఆర్ సపరేటెడ్ బై క్యాపిటల్ బి స్పేస్ తో సపరేట్ చేయబడ్డాయి. ఇది క్యాపిటల్ బి, ఈ లెంత్ చూడండి, మీకు ఇప్పుడు చెయ్యి కనిపిస్తుంది కదా, ఇది క్యాపిటల్ బి. మీ ఐసైడ్ డైరెక్షన్ లో ఇప్పుడు నా చెయ్యి డైమెన్షన్ అనేది యూనిట్. ఓకే, ఏరియా చూడండి, ఏరియా ఫ్లో ఈజ్ బి ఇంటూ 1 ఇండికేట్స్ యూనిట్ లెంత్. మీ ఐసైడ్ డైరెక్షన్ లో మీకు కనిపించిన ఒక డైమెన్షన్ ఉంది కదా, దాన్ని యూనిట్ లెంత్ అనుకోండి. ఓకే రైట్, దిస్ ఈస్ ద ఏరియా ఫ్లో. నెక్స్ట్, ఇందులో వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందట అంటే మీకు తెలుసు, ఫిక్స్డ్ ఉన్న వాళ్ళ దగ్గర 0 ఉంటుంది, రైట్, 0 ఫాలోడ్ బై మాక్సిమం వెలాసిటీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఎట్ దిస్ లొకేషన్, సెంటర్ లైన్. ఓకే, దిస్ ఈస్ సెంటర్ లైన్. మాక్సిమం వెలాసిటీ ఎక్కడ వస్తుందట, సెంటర్ లైన్ దగ్గర వస్తుందట. సో దిస్ ఈస్ వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్. రైట్. నెక్స్ట్ షియర్ డిస్ట్రిబ్యూషన్ చూడండి. షియర్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనము ఎలా చేస్తాము అంటే, సేమ్ maximum at the boundary, minimum at the center line. So this is shear distribution. Okay, so finally ఈ ఈక్వేషన్ చూడండి, ఈ డిస్ట్రిబ్యూషన్ చూడండి, సిమిలర్ లైక్ యువర్ న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ, టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ డియు బై డివై లో మీరు ఎఫ్ మాక్సిమం ఉండాలి అంటే, ప్లేట్ ని మాక్సిమం ట్రాక్ చేయాలంటే ఎంత ఫోర్స్ పెట్టాలి, ఇలాంటి కొన్ని కన్వెన్షనల్ ప్రాబ్లమ్స్ చేసి ఉంటారు ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో మీరు కోచింగ్ తీసుకున్నట్టయితే, రైట్. సో సేమ్ బిహేవియర్ ఉంది కదా, సో యూ కెన్ అప్లై ద న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ. మీరు ఇక్కడ న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ బై డిఫాల్ట్ గా అప్లై చేయొచ్చు. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఎలాగైతే మనకు విఆర్ ఇజ్ ఈక్వల్ టు -1/4 మ్యూ డిపి బై డిఎక్స్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ ఉందో సర్క్యులర్ లో ఇలాంటి డిస్ట్రిబ్యూషన్ ఉంది కదా, అలాగే మనకు ఫిక్స్డ్ ప్లేట్స్ మధ్య కూడా వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ ఏంటో ఒకసారి చూద్దాం. సో Vy, here you have to call it as Vy. Y always taken from the boundaries. Y ఎప్పుడైనా బౌండరీస్ నుంచి తీసుకోవాలి. From the boundary you have to begin the Y counting. Okay, so Vy is equal to -1/2 mu dp by dx By minus of y square. This is a Vy. Okay, so Vmax ఎక్కడ వస్తుందో చెప్పండి ఇప్పుడు. Vmax at y is equal to b by 2. So Vmax value ఏమవుతుంది, Vmax is equal to -1/2 mu into dp by dx into by b into b by 2 minus b square by 4 చేస్తే మీకు ఏమొస్తుంది అంటే b square by 4 వస్తుంది. కాబట్టి -1/8 mu dp by dx ఇంటూ బి స్క్వేర్ వస్తుంది Vmax వాల్యూ. సో షియర్ డిస్ట్రిబ్యూషన్ ఇదిగోండి, ఇది వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ కదా, ఇది వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించిన రిలేషన్ కదా. షియర్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం. షియర్ డిస్ట్రిబ్యూషన్ మీరు ఏం చేయొచ్చు, ఈ ఈక్వేషన్ వాడచ్చు కదా, వాడండి. టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ డి బై డివై ఆఫ్ Vy చేయండి. సో చేస్తే ఏమొస్తుంది చూడండి, టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ -1/2 మ్యూ ఇంటూ డిపి బై డిఎక్స్ ఇంటూ డి బై డివై ఆఫ్ By మైనస్ వై స్క్వేర్ అవుతుంది. సో మ్యూ క్యాన్సల్, వీళ్ళు ఏం అవుతారు చూడండి,
tau is equal to minus of 1 by 2 into dp by dx into d by dy of by is b and minus y square యొక్క differentiation 2y. So this is a distribution of shear. Okay, distribution of shear, right? So ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము షియర్ డిస్ట్రిబ్యూషన్ కూడా చెప్పేసాం. సో టౌ is equal to 0 at y is equal to b by 2 కదా. ఒకసారి సబ్స్టిట్యూట్ చేయండి. y is equal to b by 2 సబ్స్టిట్యూట్ చేస్తే b minus 2 into b by 2 2 cancel, b minus b 0 కాబట్టి tau is equal to 0 at y is equal to b by 2 అవుతుంది, రైట్? సో దీస్ ఆర్ ద ఈక్వేషన్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఫర్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇవన్నీ కూడా మనకు ఫర్దర్ గా యూజ్ అవుతాయి. అండ్ ఇంకొకటి అండి, సేమ్ మనం పైప్ లో ఎలాగైతే Vmax is equal to 2 times of V average అని రాసాము, ఇక్కడ కూడా రాయొచ్చు. ఏంటి అంటే V average is equal to 2/3 of Vmax. 2/3 of Vmax. ఓకే, సో ఇది మనము ఇంకొక ఫార్ములాగా నోట్ చేసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములాస్ లో ఈ రౌండ్ ఆఫ్ బ్రాకెట్ ఓరియంటెడ్ ఫార్ములాస్ మీ షార్ట్ నోట్స్ లో ఇంక్లూడ్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28 చూడండి. ఫర్ ఎ ఫ్లూయిడ్ బిట్వీన్ టూ ప్యారలల్ ప్లేట్స్ ద వెలాసిటీ ఈస్, వెలాసిటీ అనేది ఎలా ఉంటుంది అన్నాడు. సో వెలాసిటీ విల్ బి 0 at the boundaries and maximum at the center line. Uniform under steady state conditions, no. Maximum at the mid depth of flow, correct. Maximum at the plate boundaries, no. Uniform under turbulent conditions, no. So answer must be B for this question number 28. In a laminar flow between two parallel plates, question number 29 చూడండి. In a laminar flow between two parallel plates with a separation distance of 6 mm, the centerline velocity is 1.8 meter per second. The velocity at a distance of 1 mm from boundary అన్నాడు. ఓకే, two parallel plates is separated by 6 mm, but he is asking velocity at 1 mm. ఇక్కడ వెలాసిటీ ఎంత ఉంటుంది అంటున్నాడు. సో వి నో దట్, మనకు తెలిసిన పాయింట్ ఏంటంటే వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ విల్ బి లైక్ దిస్. ఓకే, సో Vy is equal to minus 1 by 2 mu into dp by dx into by minus y square. But he gave the center line velocity. మనకు b తెలుసు ఈ ప్రాబ్లంలో 6 mm, y తెలుసు 1 mm, బట్ we don't know dp by dx and mu. కాబట్టి వాటి కోసం నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇచ్చిన ఇంకొక డేటా 1.8 మీటర్ పర్ సెకండ్ సెంటర్ లైన్ వెలాసిటీ ఉంది కదా. సెంటర్ లైన్ వెలాసిటీ v center line is equal to Vmax is equal to minus 1 by 8 mu into dp by dx into b square. సో సెంట్రల్ లైన్ వెలాసిటీ ఎంత ఇచ్చాడు? 1.8 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు కదా. నేను దీన్ని 1800 మీటర్ mm పర్ సెకండ్ గా రాస్తాను, కన్వర్షన్ చేశాను. minus 1 by 8 mu into dp by dx into b square. b అంటే 6 into 6. సో చూడండి, 6 కి ఇది ఒక 300, ఈ 6 కి ఇది ఒక 50. సో మీరు ఏం చేస్తారంటే minus 1 by 2 mu into dp by dx చేయండి, which is equal to 1 by 2 mu నే రాయండి. అంటే ఇక్కడ 4 into 50 which is 200 value. ఓకే, సో minus 1 by 2 mu into dp by dx is equal to 200. మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇప్పుడు ఏమని సబ్స్టిట్యూట్ చేయొచ్చు? minus 1 by 2 mu ఈ టోటల్ ప్రోడక్ట్ ని ఏమని సబ్స్టిట్యూట్ చేయొచ్చు అండి? 200 అని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 200 into
into by. Okay, by. B into y. B is 6 into y. Y is 1 and y is 1 square. So 200 into 5, which is 1000 mm per second, which is equal to 1 meter per second. So answer must be A for the question number 29. Okay, next question number 30. A fluid flows in a resin, laminar resin, between two parallel plates fixed 3 centimeter apart. 3 సెంటీమీటర్ల దూరంతో డివైడ్ చేయబడ్డ టూ ప్యారలల్ ప్లేట్స్ మధ్యలో లామినార్ ఫ్లో అనేది వెళ్తుంది. ఓకే, ఇఫ్ ద డిశ్చార్జ్ ఈజ్ 600 సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్ పర్ సెంటీమీటర్ విడ్త్ ఆఫ్ ప్లేట్, ద షియర్ స్ట్రెస్ ఆన్ ద బౌండరీ ఇన్ పాస్కల్ ఈజ్. బౌండరీ దగ్గర ఉండే షియర్ స్ట్రెస్ ఎంత? సెంటర్ లైన్ అడిగి ఉంటే 0 అని చెప్పేవాళ్ళం, బట్ బౌండరీ దగ్గర అడుగుతున్నాడు, ఎంతో కొంత వాల్యూ ఉంటుంది, అదెంత అని అడుగుతున్నాడు. ఓకే, సో చూద్దాం అదెంత అనేది చూద్దాం. రైట్, సో ఒకసారి చూడండి ఏంటి అంటే బి వాల్యూ ఇచ్చాడు. బి వాల్యూ ఎంత ఇచ్చాడండి? బి వచ్చేసి 3 సెంటీమీటర్, విచ్ ఇస్ నథింగ్ బట్ 0.03 మీటర్. ఓకే, సో వై వాల్యూ ఎంత? బౌండరీ దగ్గర వై వాల్యూ ఎంత? 0. సో ఇక్కడ నుంచి మనము ఏం రాద్దామంటే టౌ ఈజ్ ఈక్వల్ టు -1/2 ఇంటూ డిపి బై డిఎక్స్ ఇంటూ బి మైనస్ 2y అని రాద్దాం. సో మనకి ఇప్పుడు ఎవరెవరు తెలుసో చూడండి. బి తెలుసు, బి నోన్, వై నోన్, బట్ అగైన్ డిపి బై డిఎక్స్ వాల్యూ తెలియదు. దానికోసం మనకు ఒక ఎక్స్ట్రా డేటా ఇచ్చాడు. ఆ డేటా ఏంటంటే స్మాల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ క్యూ బై ఎల్, విచ్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ వి యావరేజ్. సో ఇది పర్ యూనిట్ లెంత్ అన్నాడు. మనకు ఆల్రెడీ తెలిసి ఇది పర్ యూనిట్ లెంత్ లో. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఏం రాద్దామండి? 600 సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్ పర్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు బి. బి ఈజ్ 3 సెంటీమీటర్ నో, 3 సెంటీమీటర్ ఇంటూ వి యావరేజ్. సో ఇక్కడ నుంచి మీరు ఏం రాయొచ్చు? వి యావరేజ్ చేయొచ్చు. వి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 200 సెంటీమీటర్ పర్ సెకండ్. చూడండి, సెంటీమీటర్ సెంటీమీటర్ స్క్వేర్, సెంటీమీటర్ సెంటీమీటర్ మిగిలింది. రైట్, సో వి యావరేజ్ ఇంత వచ్చింది. బట్ వీ నో దట్ వి మ్యాక్స్ అండ్ వి యావరేజ్ రిలేషన్. వి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 2/3 of Vmax. So Vmax is equal to 3/2 of V average. So 3/2 into 200 centimeter per second, which is 300 centimeter per second. నేను దీన్ని 3 మీటర్ పర్ సెకండ్ గా రాస్తాను. మనకు తెలిసిన ఫార్ములా ఏంటండి? Vmax is equal to -1/8 mu into dp by dx into b square కదా. సో దిస్ ఇస్ 3 మీటర్ పర్ సెకండ్ -1/8 మ్యూ వాల్యూ ఇచ్చాడు 1.2 పాస్కల్ సెకండ్ ఇంటూ డిపి బై డిఎక్స్ అన్నోన్. దానికోసమే ఇదంతా మనం చేస్తున్నాం ఫర్దర్ క్యాలిక్యులేషన్స్. సో బి స్క్వేర్, బి వచ్చేసి 0.03 స్క్వేర్. సో మీరు ఇక్కడ నుంచి క్యాలిక్యులేషన్ చేయండి. 3 into 8 into 1.2 by 0.03 into 0.03, which is equal to dp by dx. So dp by dx is equal to, సో ఇక్కడ నుంచి మీరు ఏం రాయొచ్చు? 3 into 8 into 12, కింద ఉన్న ఆ దశాంశ స్థానాలను పైకి తీసుకెళ్ళండి, 10⁴ అవుతాయి. 3 into 3, సో ఈ 3కి ఈ 3 క్యాన్సల్, ఈ 3కి ఇది క్యాన్సల్. ఎంత అవుతుంది? 32 into 10⁴. ఓకే, సో ఈ వాల్యూని మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. -1/2 ఇంటూ 32 into 10⁴ ఇంటూ బి. బి వాల్యూ ఇస్ 0.03 -2 into 0. So this is something around 16 into 10,000. ఇది 0.03 కాబట్టి 3/100. సో 100లో ఇంకో 2 సున్నాలు పోయాయి.
So 16 into 3, 48, 48, 48 into 3. So 480, 480 around. Okay. యా ఇక్కడ 10 పవర్ 3 వస్తుంది. 10 పవర్ 3 వస్తుంది కాబట్టి 480. సో ఆన్సర్ మస్ట్ బి 480. 480 ఫర్ దిస్ క్వశ్చన్. సో చూడండి, టిఎస్పిఎస్సి ఏడబ్ల్యూ 2015, టిఎస్పిఎస్సి ఏడబ్ల్యూ 2015. సో ఇది నేను రాసిన పేపర్. సో టిఎస్పిఎస్సి ఏడబ్ల్యూ 2015 నేను సెలెక్ట్ అయిన పేపర్ అండి. నేను పిఎస్సి ద్వారా సెలెక్ట్ అయిన పేపర్. ఇందులో క్వశ్చన్ నెంబర్ 29, 30 కవర్ చేశాను. 31 అంటే ఇంకొక థర్డ్ క్వశ్చన్ కూడా ఉంది. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ కవర్ చేశాను. థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే తను వి మ్యాక్స్ ఇచ్చాడు, వి యావరేజ్ అడిగాడు. ప్యారలల్ ప్లేట్స్ లో వి యావరేజ్ అడిగాడు. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 2/3 ఆఫ్ దిస్. 2/3 ఆఫ్ దిస్ ఎంత? 20 అవుతుంది. సో ఇది చాలా చిన్న క్వశ్చన్, అందుకే నేను వేయలేదు. సో బట్ రిమెంబర్ దిస్, వి మ్యాక్స్, వి యావరేజ్ is equal to 2/3 of V max for parallel plates. Parallel plates లో ఇలా ఉంటుంది. ఓకే రైట్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ కవర్డ్. 3 క్వశ్చన్స్ వచ్చాయండి. 3 క్వశ్చన్స్ లో 3 క్వశ్చన్స్ కరెక్ట్ నావి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. ఫర్ లామినార్ ఫ్లో బిట్వీన్ ప్యారలల్ ప్లేట్స్ సెపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ ఆఫ్ 2h, హెడ్ లాస్ వేరీస్ అన్నాడు. సో హెడ్ లాస్ అన్నాడు. హెడ్ లాస్ అంటే ఏంటి? హైడ్రాలిక్ గ్రేడియంట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్. ఓకే, ఇది చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేయాలంటే మళ్ళీ మీరు ఈక్వేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో మీకు తెలుసండి, వి మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/8 మ్యూ డిపి బై డిఎక్స్ ఇంటూ బి స్క్వేర్ అని. సో వి యావరేజ్ ఏం చెప్పొచ్చు? వి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ దిస్. 2/3 ఆఫ్ దిస్ అంటే ఇలా చెప్పొచ్చు, -1/12 మ్యూ డిపి బై డిఎక్స్ ఇంటూ బి స్క్వేర్ అని చెప్పొచ్చు. సో మనం ఏం చేసాం ఇంతకుముందు? హెడ్ లాస్ కోసం యావరేజ్ ఫార్ములాని అన్నిటి తీసుకెళ్ళి డిపి బై డిఎక్స్ చేసాం కదా. సో డిపి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 మ్యూ వి యావరేజ్ బై బి స్క్వేర్ అని చేయండి. సో మనం డిపిని డెల్టా పి అన్నాము, డిఎక్స్ ని ఎల్ అన్నాము. సో డెల్టా పి బై ఎల్ hydraulic gradient is equal to 12 mu average by b square. But we know that q is equal to area into velocity. Area flow enta? b into 1. So v అంటే ఏం రాయొచ్చు మళ్ళీ? q by b. సో ఈ ఫార్ములా మళ్ళీ ఇక్కడ మాడిఫై చేస్తున్నాం చూడండి. డెల్టా p by l is equal to hydraulic gradient is equal to 12 mu q by b స్క్వేర్ ఇంటూ b క్యూబ్. సో మీరు ఇక్కడ నుంచి ఏం చెప్పొచ్చు అంటే హైడ్రాలిక్ గ్రేడియంట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు b క్యూబ్. సో దీస్ టూ ఆర్ సెపరేటెడ్ బై 2h కాబట్టి హైడ్రాలిక్ గ్రేడియంట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 2h పవర్ 3. సో hydraulic gradient inversely proportional to h cube. So your answer must be D for the question number 31. Okay, next question number 32. In a laminar flow between two fixed plates held parallel to each other at a distance of D, the shear stress is maximum at D by 2 away from plate, 0 at the plate boundaries. Two parallel plates madhya distribution ila untadi. Edi velocity distribution. Shear distribution ఎలా ఉంటుంది? maximum at the boundaries and minimum at the center line. So maximum at plane d by 2 away from, wrong. 0 throughout the passage, wrong. Maximum at the plate boundary, correct. And 0 at plane d by 2 away from each plate, correct. So your answer must be 3. So 1 only wrong, 3 only correct, 2 only wrong, 1 2 3 correct, wrong. So answer must be B for the question number 32. So
క్వశ్చన్ నెంబర్ 32 కి ఆన్సర్ మస్ట్ బి బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. సో చూడండి ఇక్కడ ఫోర్ డిఫరెంట్ ఫ్లోస్ ఉన్నాయి. అందులో వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాడు. ఈ వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ ని కరెక్ట్ ఫ్లో తో మ్యాచ్ చేయమంటున్నాడు. సో దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ ఈఎస్ఈ. సో చూడండి మీరు, నేను ఎక్కడైతే కాన్సెప్ట్స్ మనకి ఏడబ్ల్యూలో కవర్ అవ్వలేదని అనిపిస్తుందో అప్పుడు నేను ఈఎస్ఈ క్వశ్చన్స్కి వెళ్తాను. ఈఎస్ఈ క్వశ్చన్స్ వల్ల మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కవర్ అవ్వచ్చు, ఓకే, అదేవిధంగా కాన్సెప్ట్ కూడా కవర్ అవ్వచ్చు. ఐ వాంట్ టు కవర్ ద ఎంటైర్ కాన్సెప్ట్ త్రూ క్వశ్చన్స్. కాన్సెప్టే అది, ఓకే. సో నేను ఈ సిటీక్యూని ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే, ఒకటి, చాలా మందికి బుక్స్ చదివే పద్ధతి తెలుసు, కానీ క్వశ్చన్ అప్రోచ్ అయ్యే పద్ధతి తెలియదు ఎలా చేయాలని. నెక్స్ట్, మీరు క్వశ్చన్ నుంచి ఎలా నేర్చుకోవచ్చు అన్నది మీకు తెలియాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము సిటీక్యూ స్టార్ట్ చేసాం సివిల్ ఇండెక్స్లో, ఓకే. నేను ఎస్పెషల్లీ కోర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ కాన్సెప్ట్ త్రూ క్వశ్చన్స్ చెప్తాను, ఓన్లీ కాన్సెప్ట్ త్రూ క్వశ్చన్స్. సో యూ కెన్ గెట్ దట్. మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఏమని, లైక్ నేను చెప్తున్న ప్రతి పాయింట్ కూడా వన్ ఆఫ్ ద ప్రీవియస్ క్వశ్చన్ ఓరియంటెడ్ అని. ఎక్కడైనా నాకు కాన్సెప్ట్ ఫిల్లర్ కావాలన్నప్పుడు నేను క్వశ్చన్ క్రియేట్ చేస్తాను. ఎప్పుడైనా నేను దాని పక్కన ఏదైనా ఇయర్ పెట్టలేదంటే అది నేను క్రియేట్ చేసిన క్వశ్చన్ అని. నేను క్రియేట్ అంటే నేను సైంటిస్ట్ ఏం కాదు. సో జస్ట్ నాకున్న నాలెడ్జ్తో, నాకున్న ఇంగ్లీష్ పరిజ్ఞానంతో నేను ఏదో చేసుకుంటాను, ఓకే, రైట్. సో చూడండి ఇక్కడ వెలాసిటీ అనేది ఎలాంటి లాస్ లేకుండా ఉంది. వెలాసిటీ లాస్ లేదు అంటే విస్కాసిటీ సున్నా. ఎవరికి ఉంటుంది? ఐడియల్. సో A must be 2. B and C seems like same. ఓకే, B and C అనేది సేమ్ కనిపిస్తున్నాయి, కానీ Bలో వేరియేషన్ ఎక్కువగా ఉంది. చూడండి, Bలో వేరియేషన్ ఎక్కువగా ఉంది. దీంతో పోలిస్తే వీళ్ళు ఎక్కువగా ఉన్నారు, ఓకే. ఇక్కడ వీళ్ళతో పోలిస్తే వీళ్ళు తక్కువగా ఉన్నారు. అంటే ఇందులో వేరియేషన్ ఎక్కువగా ఉంది. వేరియేషన్ మోర్ బిట్వీన్ maximum అండ్ మినిమం వెలాసిటీస్. కాబట్టి ఇలాంటి వాళ్ళనే మనము లామినార్ కింద క్యారెక్టరైజ్ చేయాలి. సో లామినార్ గివెన్ బై ద పాయిజులీ, కాబట్టి B షుడ్ బి 3. నెక్స్ట్, వేరియేషన్ ఉంది కాకపోతే తక్కువగా ఉంది, మాక్సిమం అండ్ మినిమం వెలాసిటీస్ మధ్య తక్కువగా ఉంది, దాన్నే మనము టర్బులెంట్ ఫ్లోస్ అంటాం. సో C మస్ట్ బి 4. అండ్ see here, ఇదిగోండి ఇక్కడ ఒక ప్లేట్ ఉంది, ఈ ప్లేట్ ఇట్లా మూవ్ అవుతుంది. ఈ ప్లేట్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఈ ప్లేట్ కి అటాచ్ అయిపోయిన ఫ్లో పార్టికల్స్ అదే వెలాసిటీతో మూవ్ అవుతాయి. సో దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ యువర్ న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ డయాగ్రామ్, ఓకే. సో సచ్ టైప్ ఆఫ్ స్పెషల్ ఫ్లో అంటే ఎలా అంటే, పైన ప్లేట్ ఏమో మూవింగ్ ప్లేట్ విత్ V వెలాసిటీ ఇట్లా మూవ్ అవుతుంది. కింద ప్లేట్ ఏమో ఫిక్స్డ్ ప్లేట్, అప్పుడు వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ ఇలా ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ ఫ్లోని మనం ఏమంటామంటే కౌటీ ఫ్లో అంటాం, ఓకే. సో D మస్ట్ బి 1. సో ఆన్సర్ మస్ట్ బి B ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 33, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ పార్ట్ ఈస్ 34. కన్సిడర్ ద ఫాలోయింగ్ విత్ రెస్పెక్ట్ టు ద అప్లికేషన్ ఆఫ్ Navier-Stokes ఈక్వేషన్. Navier-Stokes ఈక్వేషన్ లో అప్లికేషన్స్ ఏమేమి చేయొచ్చు? లామినార్ ఫ్లో విత్ సర్క్యులర్ పైప్, ఎస్. Navier-Stokes అంటే లామినార్ ఫ్లో బిట్వీన్ కాన్సెంట్రిక్ రొటేటింగ్ సిలిండర్స్, ఎస్. కాన్సెంట్రిక్ రొటేటింగ్ సిలిండర్స్ మీరు ఎక్కడ చూసుంటారంటే, నేను చెప్పాను, ట్రైలర్ లేస్తుంది కదా వెనకాల ఆ డబ్బా ఇలా లేస్తుందంటే దాని కింద జాక్ ఉంటుంది. ఆ జాక్ లో ఫస్ట్ ఒక పెద్ద సైజ్ రాడ్ ఉంటుంది. సో ఆ పెద్ద సైజ్ రాడ్ లోంచి చిన్నగా ఇంకొక రాడ్ వస్తుంది. సో ఈ చిన్న రాడ్ లోంచి ఇంకొక రాడ్ వస్తుంది. సో అలా రొటేటింగ్ సిలిండర్స్ ఒకే సెంటర్ ని కలిగి ఉండి వాటి మధ్య లూబ్రికెంట్ వేస్తారు. లూబ్రికెంట్ ఈస్ హై విస్కస్ ఫ్లూయిడ్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లామినార్ ఫ్లో, రైట్. సో దీస్ ఆర్ ద అప్లికేషన్ పార్ట్. మీరు చూడొచ్చు బయట. సో ఆ రాడ్స్ మధ్యలో, ఆ కాన్సెంట్రిక్ సిలిండర్స్ మధ్యలో లూబ్రికెంట్ పెడతారు. ఆ లూబ్రికెంట్ కి చాలా విస్కాసిటీ ఉంటుంది. సో చాలా విస్కాసిటీ ఉన్నప్పుడు మనకు ఆబ్వియస్ గా లామినార్ ఫ్లోస్ వస్తాయి. హై విస్కస్ ఫ్లోస్, తేనె, హనీ, హై విస్కస్ ఫ్లోస్ లైక్ ఆయిల్స్, ఇవన్నీ కూడా మీకు లామినార్ ఫ్లోకి ఎగ్జాంపుల్. నెక్స్ట్, లామినార్ యూనిడైరెక్షనల్ ఫ్లో బిట్వీన్ స్టేషనరీ ప్లేట్స్, ఎస్.
లామినార్ యూనిడైరెక్షన్ ఫ్లో బిట్వీన్ ప్యారలల్ ప్లేట్స్, ఎస్. సో ఫిక్స్డ్ ప్లేట్ ఒకటి, కోటి ఫ్లో ఒకటి. ఏం లేదండి, ఇది కేస్ 1 అంటే లామినార్ విత్ సర్కులర్. ఇది కూడా ఇది ఇదే టైప్ ఆఫ్ ఫ్లో అంటే రొటేటింగ్ రొటేటింగ్ సిలిండర్స్ అంటే ఇట్ ఈస్ ఆల్సో లైక్ ప్యారలల్ ప్లేట్సే. నెక్స్ట్ ఇది కూడా ప్యారలల్ ప్లేట్సే, ఇది కూడా ప్యారలల్ ప్లేట్సే, కాకపోతే కూటీ ఫ్లో. ఓకే, సో ఆల్ ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ మస్ట్ బి డి ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 34. ఓకే, సో నెక్స్ట్ ఈస్ ద పార్ట్ 3. పార్ట్ 3లో నేను కరెక్షన్ ఫ్యాక్టర్స్ చెప్తాను. సో ఐఎమ్ కలెక్టింగ్ ద క్వశ్చన్స్. నా దగ్గర చాలా తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, అరౌండ్ 6-7 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. 6-7 కూడా లేవు, 5-6. ఓకే, 5, అరౌండ్ 5 ఉన్నాయి. సో దే కెన్ ఆస్క్ ద స్టాండర్డ్స్. ఆ స్టాండర్డ్స్కి మిమ్మల్ని లిమిట్ చేసేసి కొంచెం నాలెడ్జ్ ఇవ్వడం వల్ల మీకు పర్ఫెక్షన్ వస్తుందని నేను క్వశ్చన్స్ కలెక్షన్లో ఉన్నాను. ఓకే రైట్, మీరు ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో అలా ఒక్కసారి లుక్ వేయండి, అన్ని ప్లేలిస్ట్లో లుక్ వేయండి. సో దట్ యూ విల్ గెట్ క్లారిటీ మేము ఏమేమి సబ్జెక్ట్స్ కవర్ చేసాము, ఓకే, ఎంతవరకు కవర్ చేసాము. ఓకే, సో సిటీక్యూ అనేది మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది తెలుస్తుంది. అండ్ గో త్రూ ద పాలిటీ, జాగ్రఫీ ఆల్సో. మేడం ఈజ్ presenting in a very good manner. So we are getting very much appreciations for the general studies. ఎందుకంటే మేడం ప్రజెంటేషన్ అలా ఉంది. ఓకే, సో జాగ్రఫీలో మ్యాప్ పాయింటింగ్ చేస్తూ తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మేడం ఇప్పుడు జనరల్గా తనకున్న సెటప్ ఓన్లీ ఒక మొబైల్ స్టాండ్, దాంతోనే తను అలా అవుట్పుట్ ఇస్తుంది. సో గో త్రూ దట్ ఆల్సో. ప్రజెంటేషన్ మాత్రం సూపర్ అండి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ తన ఎఫర్ట్స్ వాటన్నిటిని పక్కన పెట్టేస్తే, తనకున్న లిమిటెడ్ ఎఫర్ట్స్ని పక్కన పెట్టేస్తే, లిమిటెడ్ సోర్సెస్ని పక్కన పెట్టేస్తే, ప్రజెంటేషన్ వాజ్ వెరీ గుడ్. గో త్రూ ద జనరల్ స్టడీస్ ఆల్సో. ఓకే, అండ్ మా ప్లేలిస్ట్ కూడా చూడండి, కోర్ పేర్ ప్లేలిస్ట్, హైడ్రాలజీ, ట్రాన్స్పోర్టేషన్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, జీటీఏ. సో డెఫినెట్లీ విల్ గెట్ బెనిఫిట్. ఓకే రైట్, ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీకు మా ఛానల్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.